తను అధికారం చేపట్టిన తర్వాతన ఇప్పుడు జగన్ ఏంటి భారం నెత్తిని పెట్టుకోవడం ఇష్టం లేనోడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇవాళ 1,00,000 కోట్లు అంతా పూర్తి అయ్యేటప్పటికి 3 లక్షల కోట్లు వద్దు, 4 లక్షల కోట్లు వద్దు, 5 లక్షల కోట్లు వద్దు తెలియదు. హైదరాబాద్ డెవలప్మెంట్ లో కనీసం 20 లక్షల కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల డబ్బులు తీసుకెళ్లి దానికి పోశారు. అన్ని ప్రాంతాలు ఎందుకు ఇవాళ ఇట్లా తగలడ్డాయి? ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? ఈ ప్రాంతాలకు ఎందుకు ఉద్యోగాలకి కంపెనీలు రావు, పరిశ్రమలు రావు? అంటే ఇక్కడెక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలా, మొత్తం తీసుకెళ్ళి ఒక సిటీలో పోసాం. అందువల్లనే కదా ఆదిలాబాద్ కూడా హైదరాబాద్ పోవాల్సిందే, అనంతపురం అయినా హైదరాబాద్ పోవాల్సిందే. అంటే మనం ప్రాంతాల సొమ్మంతా తీసుకెళ్ళి గత 70 ఏళ్ల నుంచి అక్కడ పోసాం. హైదరాబాద్ 70 ఏళ్ల నుంచి, నోట్ డౌన్, 70 ఏళ్ల నుంచి పోసాం మనం. పోస్తే అది వాళ్ళ రూపానికి వచ్చింది. 50,000 కోట్లు ఇస్తుంది అది. మనం ఈ 50,000 కోట్లు చెప్పుకుంటున్నాం. 70 ఏళ్లలో మనం హైదరాబాద్కి పోసింది ఎంత? ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు. ఇది కౌంటే ఇట్లా. ఇప్పుడు అలాగైపోయింది. ఇప్పుడు మళ్ళీ బిగించేస్తే రాబోయే ఓ 20-30 ఏళ్ల పాటు మొత్తం అమరావతిలో పోస్తే ఒక అమరావతి డెవలప్ అవుతుంది. వాట్ నెక్స్ట్? రెస్ట్ ఆఫ్ స్టేట్ ఖర్చు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు?